అమ్మా అక్షయ, ఏమైందమ్మా? కళ్ళార్పకుండా నా వంకే అలా చూస్తున్నావు? నాన్న, అసలు దేవా ఎందుకొచ్చాడు? మనం వాడికి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వలేదే. నేను ఫైనాన్స్ తీసుకున్నది ఆ దేవాగాడి దగ్గరే అన్న విషయం అక్షయ్కి చెప్పి ఇప్పుడు తన సంతోషాన్ని దూరం చేయకూడదు. అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి నాన్న? అబ్బే ఏం లేదమ్మా, మోహన్కి ఆ దేవాగాడు కావాల్సిన వాడేమో. మాటల్లో మోహనే పిలిచుండొచ్చు. ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పు? ఎందుకు పిలిచాడు నాన్న? గొడవ చేయడానికా? అలాంటిదేం ఉండదమ్మా. ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం. అనవసరంగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు బాగా అర్థమవుతుందన్నా. నిజం చెప్పండి, ఆ దేవా ఎందుకొచ్చాడు? వాణ్ణి ఎవరు పిలిచారు? చెప్పండి నాన్నా. అమ్మా, నీ మొహం చూసి నేను అబద్ధం చెప్పలేను. నిజం చెప్పేస్తానమ్మా. మీ నాన్న మోసపోయాడమ్మా. నాకు డబ్బు అవసరం ఉందని తెలిసి నా అవసరాన్ని అవకాశంగా తీసుకొని మాయ చేసి నన్ను వాడి వల్ల ఇరుక్కునేలా చేశాడమ్మా. ఏంటి నాన్న మీరనేది? అవునమ్మా. ఎలాంటి షూరిటీ లేకుండా ఒక్క సంతకం పెట్టించుకొని అడిగినంత డబ్బు ఇచ్చారు. వాళ్ళు చేసిన సహాయానికి చాలా సంతోషించాను. కానీ అది ఈ పరిస్థితికి దారి తీస్తుందని నేను ఊహించలేదమ్మా. వాళ్ళేదో పెద్ద ప్లాన్తోనే వచ్చారని నాకు సందేహంగా ఉందమ్మా. నాన్న, మీరు భయపడకండి. వాడేం చేస్తాడో చూద్దాం. దానికి తగ్గట్టు వాడికి నేను సమాధానం చెప్తాను. అక్షయ, నువ్విక్కడున్నావా? ఆ దేవాగాడు పెళ్లికొచ్చాడు. వాణ్ణెవరు పిలిచారు అక్షయ? అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి? నువ్వేం కంగారు పడకు చెల్లెమ్మా. వాడిది వాటర్ క్యాన్ బిజినెస్సే కదా. శుభలేఖ అందరికీ ఇస్తూ వాడికి ఇచ్చి ఆహ్వానించాను, అంతే. ఏంటన్నయ్యా మీరు? వాణ్ణెందుకు పిలిచారు? మా ఆయనతో కలిసి ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ప్లాన్ చేస్తున్నాడు అన్నయ్య గారు. మేడం, వాడికంత సీన్ లేదు. మీరు అనవసరంగా కంగారు పడకండి. నేను చూసుకుంటాను. వెళ్దాం పదండి.